ఇప్పుడైతే కొన్ని బస్తాలు పట్టినామన్నమాట. ఇంకొన్ని పట్టాలి. చూసారు గదా! వడ్లయితే తూర్పాలేం పట్టలేదు. ఎందుకంటే తాళేమి లేదు గాబట్టి. తాళంటే గింజలు లేకుండా ఏది లేవు. అన్నిట్లల్లో గింజలనేది వడ్లనేవి ఉన్నాయి. బియ్యం అనేయి. సో, అందుకని తాళ్ళు పట్టలేదు. అక్కడక్కడ గడ్డిపోసలుంటే తీసేసుకుంటూ బస్తాలకైతే నింపుకుంటున్నాం అన్నమాట. బస్తాలకి ఎమ్మటే నింపుకున్నది నింపుకున్నట్టు మా హస్బెండ్ గూడా కుట్టేస్తుండు దబనంతోటి. సో, ఇలాగైతే పని జేస్తున్నా గదా! నాకు దెలిసి మా రిలేటివ్స్ గాని, లేకపోతే ఇంటి పక్కన ఉన్నోళ్ళు గాని, తెలిసిన వాళ్ళు గాని అనుకోవచ్చు. ఓహ్! ఏంది ఈ అమ్మాయి పని జేస్తదా పొలానికి బోయి? ఇంటికాడ ఉంటదేమో! వాళ్ళాయన ఇంట్లో పెట్టుకొని సాదుకుంటాడేమో అనుకోవచ్చు. సో, నా విషయంలో అయితే కష్టపడి చేసే ఏ పనైనా చేస్తే తప్పు గాదని నేననుకుంటున్నా. ఈరోజు కష్టపడంది రేపు మన బిడ్డలకి గాని, మన పిల్లలకి గాని ఏది జేసుకోలేము. దీంట్లో నేనేదో పెద్ద ఏదో కష్టం జేస్తున్నట్టయితే ఫీల్ అవ్వలేదు. కాకపోతే నేను లేకపోతే మళ్ళీ మా హస్బెండ్ ఒక్కడే ఇప్పుడు ఎండలో మా మావయ్య, మా అత్తయ్య లేదు. ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయారు గాబట్టి వాళ్ళిద్దరొచ్చి చేసేసరికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటదని నేనైతే వచ్చి కొద్దిగా నాకు చేతనైనంత సాయం నేను జేశాననమాట. అనుకోవచ్చు. కానీ మా ఆయనతో మేమందరం కలిసి చేసుకుంటున్న పని నాకేమి అంత ఇబ్బంది ఏం లేదు. మీకు గూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంటది. ఇలా చేస్తారేమో తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి గాదు. వ్యవసాయంలో ఇలా ఉంటదేమో అన్న ఆలోచన తప్ప అంతేం లేదు. దెబ్బనానికైతే కురుకోసి గుచ్చి ఉంచాను. నేనేదో కుడతన్నా అనుకోమాకండి. మా ఆయనే కుడతాడనమాట. మనకి అంటే కుట్టొచ్చినా కొంచెం టైట్‌గా అట్లా కుట్టాలి గాబట్టి అది అంతగా మనకు తెలీదనమాట. అంతలో నేనైతే గడ్డి పూసలు అవన్నీ తీస్తున్నాను. ఇంగా ఇవన్నీ చేసేసరికి ఆల్‌మోస్ట్ పైపులు మనకి పొలాల దగ్గర పైపులుంటాయి గదా! ఇప్పుడు బర్రెలని ఇడిచిపెడతారు. అప్పుడేంది పైపులు దొక్కుతాయి. వంక బెండ్లుంటాయి పైపులు. ఆటిని ఇరగ్గొడతాయనమాట కొమ్ములతోటి. అవన్నీ దీసి ట్రాక్టర్‌లో వేసుకొని పోయేసరికి 12 అయిందనమాట. సో, ఈ చిన్న వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.